సౌజీ సౌజీ దీనికి దీని ముగుడు మీద కన్నా నా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. పొద్దున్నే స్వీట్ తింటున్నానని తెలిస్తే సీటీ సింపేద్ది. ఇది ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? సహసం నా పదం రాజసం అనుకోండి. నీ ఎంకమ్మ నీకు నా వాష్రూమ్ లో పని అంటే ఫ్లెష్లు పని చేస్తున్నాయి లేదని టెస్టులు చేస్తున్నా. చివరికి నువ్వు ఇయ్యే చేసుకోవాలి, ఎందుకంటే నిన్నెవడో చేసుకోడు కదా. ఫ్లష్ ఒకటైనా బ్రష్ ఎట్టి బాత్రూమ్ కూడా కడిగేసావా? అది నువ్వు చేసుకో. అలాగే నువ్వు వెళ్ళి పెనాలిటర్ ఏదో ఇంజినియర్ డబ్బా మొహం నువ్వు. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్. అమ్మా ఐ మైసూర్ పాక్. ఎన్ని నేతి మైసూర్ పాకులు తింటావే మష్రూమ్ మొహం దానా? అవి అమ్మ వాళ్ళ కోసం చేసినవి. ముట్టుకున్నావంటే చేతులు ముక్కలు చేసేస్తా. ఎన్నెక్కడ తిన్నానే, ఇప్పుడు నుంచి స్టార్ట్. పాటలు ఊడిపోతాయి స్వీట్ల మీద చేతులు వేసావంటే. చేసింది తినడానికే కదా ఇది దీని ఓరక్షణ. హాయ్ హిమజక్క, చెప్పవే హిమజక్క, ఏంటి పొద్దునే ఫోన్ చేసావు? నైట్ మీ ఆయన ఇంటికి రాలేదా? స్పీకర్ పెట్టు. జనరల్ గా అడిగా. చెప్పే. దానికోసమే సూది రెడీ చేయిస్తున్నా. దీని నోటికి స్పీకింగ్ కే కాదు ఈటింగ్ కి కూడా కంట్రోల్ లేకుండా పోతుంది. సోడతా. ఏంటి పొద్దున్నే ఫోన్ చేసావు? బయటెట్టే పోద్ది. మా ఆయనకి బట్టతలు వచ్చేసింది. సీరియస్ మ్యాటర్, ఫోన్ పెట్టేస్తా. వద్దొద్దు. అయినా భర్తకు బట్ట తలిస్తే తరుగు మజూరీలు లేకుండా బంగారం చేయించుకున్నంత ఆనందపడాలి గాని గిల్ట్ నగలు గిఫ్ట్ గా వచ్చినట్టు గిల్టీగా ఫీల్ అవుతావంటే సాల్ట్ మొహం. అబ్బాస్ లాంటి హెయిర్ స్టైల్ ఉండేదని అప్పట్లో అస్సలు ఆగేది కాదు. ఇప్పుడు బాలీవుడ్ చూసి బెడ్ సైడ్ కూడా వెళ్ళట్లేదేమో. ఏమంటావి హిమజక్క? అయితే ఈసారి హృతిక్ రోషన్ లాంటి హెయిర్ సెట్ చేయించవే. విగ్గు అయితే ప్లాంటేషన్ చేయించు. పొలంలో నాట్లేసినట్టు తెగ నాటించేసుకుంటున్నారు ల్యాండ్ ఓనర్స్. ఒప్పుకోపోతే ఓపెన్ ప్లాట్స్ చేసి అమ్మే. అది కూడా చెప్పాక అయినా బాల్డ్ హెడ్ ఉన్న హస్బెండ్ వల్ల నీ హెల్త్ 100% హెల్తీగా ఉంటదే. ఇదేదో మిక్చర్ మాటలు మాట్లాడుతోంది, వచ్చి పిక్చర్ కనపడలా కొట్టవే. నిజమే. ఫ్యూచర్ లో నీకు కూడా ఇలా ఫ్యూజ్ ఎగిరిపోకుండా ఉండాలంటే విను. చెప్పు. భర్తకు బట్టతలు ఉండటం వల్ల వెనకేవతే పడదు. అందువల్ల నీకు హార్ట్ అటాక్ రాదు. 50% హెల్తీ. పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు అందరి అటెన్షన్ మీ ఆయన మీద కన్నా నీ మీదే ఉంటది. అప్పుడు నీకు లోపల లోపల హ్యాపీగా ఉంటది. 25% హెల్తీ. బేసికల్ గా భార్యలకి ఫిజికల్ స్ట్రెంత్ తక్కువ కాబట్టి భర్తను కొట్టాలంటే బలం సరిపోదు. అదే నువ్వు గుండె మీద 4 పొట్టుకేలేసావు అనుకో, మెట్ల పక్కన కూర్చొని కుక్కెట్ ఏడుస్తాడు. ఫుల్ హ్యాపీ, 100% హెల్తీ. నేను చెప్తా, మగాళ్ళే బుర్ర ఎక్కువ వాడతారు కాబట్టి. ఏ కాదా? అవునక్క, బావకు బట్టతలు రాలేదేంటి? మనోడు బుర్ర ఎక్కువ వాడు కదే. ఈయన వల్ల ఇదిగో నా కూడిపోతున్నా. అయినా అందరి మొగుళ్ళకి బట్టతలు వస్తే ఆనందంగా ఉంటది కానీ సొంత మొగుడికి వస్తే చాలా సండాలంగా ఉంటది. రిపేర్ వచ్చిన పేర్ల ఒకవేళ బావకు వచ్చేస్తే ఏముంది, బట్టలు సర్ది బయటకు పంపేటే. నీ కూడిపోతున్నా అంటున్నావు కదా, నీ బట్టలు సర్దేమంటా పెట్టి బయటికి పోదిగాని. హ్యాపీ. అవును, మీరు వచ్చిన దగ్గర నుంచి నెయ్యి వాసన వస్తుందేంటి కదా? పొద్దు నుంచి నాకు కూడా వస్తుంది. ఏమే డబ్బాల నుంచి మళ్ళీ నేతి మైసూర్ పాక్ తీసావా? ఇక్కడే ఉన్నా కదా. ఆయన పొద్దున ఎప్పుడో సగం తిన్నా, మిగతా సగం సోప్ బాక్స్ లో పెట్టా. అంటే మీ సొప్పు అనుకుని నేతి మైసూర్ పాక్ తో ఒళ్ళరు తెచ్చుకున్నారా? గట్టిగా ఉంటే ఏ ఆయుర్వేదం సబ్బు అక్కడ ఎట్టేవనుకున్నా. అరచేతిలో ఉంటే ఆయుర్వేదం అనుకున్నారు, కళ్ళతో చూస్తే కనపడలేదా? తల మీద షాంపూ ఉంది, కారితే కళ్ళలోకి వస్తుంది. మందు తల్లి మూసుకుందాం అనుకున్నా. అవునులే, గ్రాస్ తో తోమే గేదె బాడీ కదా, రాయి పెట్టి రుద్దినా స్మూత్ గా అనిపిస్తుంది. మూత మీద కొట్టానంటే మొహం నేతి మూకుడు అయిపోతుంది. అయినా నీ తిండికి ఎక్కడ స్థానాలు దొరకలేదంటే స్నానాల గదిలోకి దూరా. ఏం చేయమంటావు మరి? డబ్బా ముట్టుకుంటే దబ్బులెడుతుంది ఇది, అందుకే దొంగ చాటుగా తిన్నా. సడన్ గా పిలిచేసరికి చేతిలో ఉన్నది కథ సోప్ బాక్స్ లో ఎట్టావు. మళ్ళీ వెళ్ళి బ్యాలెన్స్ ఫినిష్ చేద్దాం అనుకున్నా, నువ్వు మిగల్చలేదు. ఓసే, ఇది మేసేవన్నీ దానికి వేసేవే. లేదంటే ఈసారి ఏ మిరపకాయ బజ్జీయో సగం కురికి అక్కడ ఇట్టిందనుకో, దాంతో నేను ఎక్కడెక్కడో రుద్దుకున్నాను అనుకో, ఒళ్ళంతా రక్త సింధూరం అయిపోద్ది. కొంచెం ఆ తిండేదో కామ్గా కంచంలో తినవే. తినాలనిపించినప్పుడల్లా తినకపోతే, నిద్రపోవాలనిపించినప్పుడల్లా నిద్ర సరిగా రావట్లేదు బా. పాపం, నిద్ర సరిగా పోకపోతే వచ్చిన డ్రీమ్సే మళ్ళీ వస్తున్నాయి. దారుణం. నిన్నైతే 2 డ్రీమ్స్ మధ్యలో ఒక యాడ్ కూడా వచ్చింది. అది కూడా ఏ తిండిపోతే యాడ్ అయి ఉంటది కదా. KFC. RFC అంతా ఆకుండా పరిగెత్తించి అవయవాలని అష్టవంకరలు తిరిగిపోయేలా కొట్టాలి నిన్ను.
వర్తమానంలో దీని ప్రవర్తనకి భవిష్యత్తు తెలుసుకుంటుంటే బెంగ వచ్చేస్తుంది నాకు. దీనిలో మార్పు చూడలేక నేను ఏ ఆత్మహత్య చేసుకుని మార్చలేకపోతాను కానీ ఇది మాత్రం పాత పురుగుల పత్రంలాగా అస్సలు మారదు. మీ బాబుకి చెప్పి దీని బాగోగులు కొంచెం పట్టించుకోమనే డాకు బ్యాచ్ లో మెయిన్ లీడర్లా తయారైంది. ఛీ! మళ్ళీ స్థానం ఛ! ఇన్ని అవమానాలు భరించడం కన్నా పాత సినిమాలో లాగా 10 కిలోమీటర్లు పరిగెత్తి పాట అయిపోయేలోపు గొప్పదనే పోలే. ఏ అవ్వనంటావా? 10 కిలోమీటర్లు పరిగెడితే డావర్మెంట్ డాక్ వచ్చినట్టు నాలుక ఎంత పొడుగు బయటకు వస్తుంది కానీ నీలో ఏ మార్పు రాదు. అమ్మా గ్యాస్. గ్యాసా? పద 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 వెళ్ళిపోతాడు. వచ్చేలోపు మళ్ళీ వెళ్ళిపోయాడా? ఇప్పుడు ఈ బండను పైదాకా మొయ్యాలా? ఎందుకు బావన్ మొయ్యి కదా బుజ్జి కన్నా. అమ్మా ఈ కన్నాలు వేసుకునేది నన్ను కన్నా అన్నదంటే నాకేదో పెద్ద కన్నమే ప్లాన్ చేసి ఉంటుంది. వచ్చి నీకు సున్నం రాత్త. డెలివరీ డబల్ సిలిండర్ ఇచ్చాడా? ఏంటి ప్రేమగా పిలిచే పని ఏమన్నా ఉందా? పని ఉంటేనే ప్రేమగా పిలవటానికి నేను అందలాంటి పెళ్ళాన్ని కాదు, జస్ట్ ఆ గ్యాస్ సిలిండర్ పని సార్. ఇది పని కాదు. మీతో బట్టలు ఉతికించడానికి ఎలాగో బండ్లు పోయాయి కదా, ఈ బండ బరువు మోసి మీ కండ పరువు నిలబెట్టుకోండి. కండ పరువు నిలబడాలంటే దండీలు తెస్తాను కానీ నువ్వు దండం పెట్టిన ఈ బండ మాత్రం పోయిను. బరువు బాధ్యతలు మోయటం భర్తగా మీ ధర్మం. తరిమి తరిమి కొట్టానంటే తిరిగి ఇంటికి రావు. కాలింగ్ మేలు కొట్టాడు, వచ్చేలోపు ఆ గ్యాస్ ఉడికి కాలాగదు. ఖాళీగా ఉన్నారు కదని కన్నా అని పిలిస్తే దొన్న మహోత్సవం కటింగ్ ఇస్తున్నారు. ఇందాకేమో కన్నా అన్నావు, ఇప్పుడేమో దొన్న అంటున్నావు. అవసరమైతే అందరి ముందు అన్నాను కూడా అంటావు కదా నువ్వు. అంటే అందరితో అడ్డమైన తిట్లు తినాలి గాని. అది కాదు అక్క, గ్యాస్ ఏంటి ఇంత తొందరగా అయిపోయింది? లాస్ట్ టైం ఎప్పుడు వచ్చింది? అది మనకెలా తెలుస్తుంది? మోసుకొచ్చినోడికి తెలుస్తుంది. ఎప్పుడు ఓసారి అలాగే పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగితే పిచ్చి కొట్టుడు కొట్టాను. అప్పుడు అనుకుంటా ఏటి ఎటకారమా? ఎవడే ఎటకారం ఆడుతుంది? నీ ఒంటి మీద కావాల్సిన చీరల గురించి నగల గురించి నేనే పట్టించుకోవాలి. ఒంటింట్లో కావాల్సిన సామాన్ల గురించి సరుకుల గురించి నేనే పట్టించుకోవాలి. ఆఖరికి నీకు పంటి నొప్పి వచ్చినా పట్టించుకోవాలి, కంటి నొప్పి వచ్చినా పట్టించుకోవాలి. నీకు ఒక్కదానికి సరిపోదన్నట్టు నీకు తోకలా ఇది దాకముఖం దొక్కతే. ఆఫీసులో బాస్ గడేమో మిగిలిపోయిన కూరలన్నీ ముష్టోడి చేసినట్టు అందరూ చేసిన వర్క్ అంతా నాకేసేస్తాడు. అక్కడ అవన్నీ ఇక్కడ ఇవన్నీ మెయింటైన్ చేయలేక మెంటల్ వచ్చి టైం ఎలా అయిపోతుందో తెలియక నేను ఎడుతుంటే గ్యాస్ ఎప్పుడు వచ్చిందని అడుగుతుంది నువ్వు. ఇది మైండ్ అనుకుంటున్నావా, మైక్రోసాఫ్ట్ అనుకుంటున్నావా? డేటాబేస్ లో ఎక్కించుకుని అడిగినప్పుడల్లా డేట్లు చెప్పడానికి ఏదో మైదా మూట్ల మొక్క నువ్వు. ఎందుకు గుర్తుంటది? 5వ తరగతిలో ప్రేమించిన అమ్మాయి పేరు గుర్తుంటది. 10వ తరగతిలో ఫిజిక్స్ టీచర్ ఏ రోజు ఏ చీర కట్టుకొచ్చిందో గుర్తుంటది. ఇవన్నీ నీకెలా గుర్తున్నాయి? మొన్న మెమరీ గేమ్ ఆడినప్పుడు రెచ్చిపోయి నువ్వే చెప్పావు. అమ్మో సరదాగా ఉన్నప్పుడు సీక్రెట్లు చెప్పేస్తే యుద్ధాలు చేసినప్పుడు ఇలా ఆయుధాలుగా మారిపోతాయి. గుండెలోతులో పదిలంగా గుర్తుంటాయి. గ్యాస్ సిలిండర్ ఎప్పుడు వచ్చిందో మాత్రం గుర్తుండదు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పెళ్ళం ఏమన్నా తెమ్మంటే గుర్తుండదు. పెళ్ళం పుట్టినరోజు డేట్ గుర్తుండదు. పెళ్లి రోజు డేట్ గుర్తుండదు. ఆఖరి పుట్టింటికి వెళ్తే పెళ్ళమే గుర్తుండదు. ఆఖరికి గ్యాస్ సిలిండర్ డేట్ కూడా గుర్తుండదు. ఓసే ఇది అసలే చిచ్చరపిడిలా రెచ్చిపోతున్నప్పుడు నువ్వు చిచ్చు పెట్టావంటే 2 చెవులకి కరెంట్ వైర్లు చుట్టూ చుచ్చేస్తాను చెప్తున్నాను. నేను అసలే పెద్ద పుల్లు అంటుండే. పాకెట్లో పెట్టావా? ఇప్పుడు డేట్లన్నీ వరుసగా చెప్పకపోతే మీ డేటాబేస్ పగిలింది. చెప్పండి, నా పుట్టిన రోజు, మన పెళ్లి రోజు, మన ఎంగేజ్మెంట్ రోజు, నిన్ను ఫస్ట్ చూసిన రోజు, ఆ రోజు, గ్యాస్ సిలిండర్ తెచ్చిన రోజు, ఆ రోజు కూడా చెప్పండి. ఊరి దగ్గర నిలబెట్టి దౌర్జన్యం చేస్తారే డేట్లు చెప్పమని. నాకు ఆకలేసేదాకా నేను మళ్ళీ ఇంటికి రాను. అది బావంటే. నువ్వు డేట్లన్నీ చెప్పేదాకా నిన్ను అసలు ఇంట్లోకే రానివ్వను. అది అక్క అంటే. ఇద్దరు గొడవ పెట్టుకుని ఈ గ్యాస్ సిలిండర్ నాకు వదిలేసారేంటి?